పెన్షనర్ మిత్రులారా, మీ సిఎఫ్ఎంఎస్ ఐడిని తెలుసుకోవటం ఎలా అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూసినట్లయితే, ప్రతి పెన్షనర్కి మరి గుండెకాయ లాంటిది సిఎఫ్ఎంఎస్ ఐడి. సిఎఫ్ఎంఎస్ ఐడి మాకు తెలియట్లేదండి, ఎలాగా తెలుసుకోవాలని చాలామంది మిత్రులు మరి డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అందువల్ల ఈ వీడియో చేయటం జరుగుతుంది. మిత్రులందరికీ సాయిబాబుజీ పెన్షన్స్ ఇన్ఫో హబ్ కి స్వాగతం. ముందుగా మీ అందరికీ ఒక విన్నపం, నా ఛానల్ ని మరి వేలాది మంది వీడియోను చూస్తూ ఆదరిస్తున్నారు. అందుకు మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే నా వీడియోస్ ని చూసిన వారు వేలాది మంది ఉంటే మరి అందులో సబ్స్క్రైబర్స్ మాత్రం 2500 మందే ఉన్నారు. యూట్యూబ్ వారు నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. నా వీడియోస్ ని చూసే వాళ్ళు సపోజ్ 100కి చూసినట్లయితే 100లో 8 మాత్రమే సబ్స్క్రైబ్ చేసిన వారు ఉంటున్నారు. మిగిలిన 92 మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసినప్పుడే ఒక ఛానల్కి ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే ఆ ఛానల్ మనుగడ ఉంటుంది. భవిష్యత్తులో నేను అనేక వీడియోలు మీకు మరి ఇవ్వడానికి వీలవుతుంది, లేకపోతే ఛానల్ మూసివేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నేను అనుకోవటం మీకు సబ్స్క్రైబ్ చేయటం తెలియక కాదు, ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారని నాకు అర్థమవుతుంది. కాబట్టి అటువంటి వారు మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని కానీ లేదా మీ మనవల్ని కానీ సంప్రదించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనేది లైఫ్ లో ఒక్కసారి చేస్తే చాలు. అత్తమాను ప్రతి వీడియోకి అక్కర్లేదు, లైక్లు మాత్రం అత్తమాను చేయాలి. ప్రతి వీడియోకి లైక్ చేసినప్పుడే ఆ వీడియోలో ఉన్నట్టు కంటెంట్ అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఆ వీడియో చూపించబడుతుంది అనమాట. అందు గురించి మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా ఇచ్చినట్లయితే మరి మన యొక్క ఛానల్ అభివృద్ధి చెంది మీకు నేను నిరంతరాయంగా సేవలు అందించడానికి వీలవుతుందని నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ అసలు విషయంలోకి ఇప్పుడు వెళ్దాం రండి. మన సిఎఫ్ఎంఎస్ ఐడి చాలా ముఖ్యం. దేనికంటే మన పే స్లిప్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ సిఎఫ్ఎంఎస్ ఐడి ఉండవలసిందే. ఆ సిఎఫ్ఎంఎస్ ఐడిని మన మొబైల్ నెంబర్కి లింకప్ చేసి ఓటీపీని పొంది అప్పుడు పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని మనం పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు అటువంటి సిఎఫ్ఎంఎస్ ఐడిని మనం తెలుసుకోవాలంటే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి ఆ అడ్రస్ బార్లో fms.ap.gov.in అని టైప్ చేస్తే మనకి అక్కడ అడ్రస్ కూడా మనకి వచ్చేస్తుంది, బ్లూ కలర్ది. దాన్ని లింక్ క్లిక్ చేస్తే ఇదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఫస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది, సిఎఫ్ఎంఎస్ సైటు ఓపెన్ అవుతుంది అనమాట. మరి అందులో మనం ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, లాగిన్ మరి పాపప్ వస్తుంది. పాపప్ని క్లోజ్ చేసేయండి. లాగిన్, మరి హెచ్ఆర్ ట్రైనింగ్, ఎంప్లాయీ సర్వీసెస్, హెల్ప్ డెస్క్, ఇలాగ రకరకాల అన్నటువంటి అన్నీ కూడా ఉంటాయి. 5 ఉంటాయి. 5 టాపిక్స్లో మనకు అక్కర్లేదు. మిగిలిన మనకు కావాల్సింది లాగిన్. అదే పే స్లిప్ కూడా చేసుకోవడానికి కూడా లాగిన్ అయ్యేటటువంటి సైట్ ఇదే. ఇక్కడ చూసినట్లయితే పైన టాప్లో చూడండి, నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి. మీ సిఎఫ్ఎంఎస్ ఐడి తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ప్లీజ్ క్లిక్ హియర్ అని చెప్పేసి అని మనకి క్లియర్గా తెలుస్తుంది. కిందేమో యూజర్ పాస్వర్డ్. ఇవి ఎప్పుడు పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే అక్కడ యూజర్ ఐడిని ఇచ్చి పాస్వర్డ్ని పెట్టుకుని లాగాన్ కొడితే అది పే స్లిప్ డౌన్లోడ్ అవుతుంది. కానీ ఇప్పుడు మనం చేసేది కావాల్సింది సిఎఫ్ఎంఎస్ ఐడిని తెలుసుకోవడం ఎలాగా. అందు గురించి పైన ఉన్నటువంటి నో యువర్ సిఎఫ్ఎంఎస్ ఐడి దానిని మాత్రమే క్లిక్ చేయాలన్నమాట. వేరే ఎన్ని కూడా ముట్టుకోకూడదు. అలా క్లిక్ చేసినట్లయితే అది మరొక సైట్లోకి తీసుకెళ్తుంది. అది నిధి యాప్లోకి తీసుకెళ్తుంది అనమాట. అక్కడ మీకు ఇది ఇక్కడ చూడండి, టు చేంజ్ యువర్ మొబైల్ నంబర్ గో టు ఈఎస్ఎస్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ సైట్కి అంటుంది. అంటే మనం ఏమన్నా మార్చుకోవాలి, ఫోన్ నెంబర్ మార్చుకోవాలంటే ఆ సైట్లోకి వెళ్ళాలంటుంది. ఇప్పుడు ఆ టాపిక్ మనకు సంబంధం లేదు, మనం సిఎఫ్ఎంఎస్ ఐడి కోసం ప్రయత్నిస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనే కాలం ముందు చూసారా, ఆ మొబైల్ నెంబర్ దగ్గర నేను నా యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చాక క్రింద మరి సబ్మిట్ చేయాలన్నమాట. ఓటీపీ ఈజ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అని వస్తుంది. ఇప్పుడు మనకి ఒక ఎస్ఎంఎస్ వస్తుందన్నమాట. ఆ ఎస్ఎంఎస్ని మనం ఓపెన్ చేసి అప్పుడు ఆ ఎస్ఎంఎస్ని ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇదే ఓటీపీ. మన ఫోన్లో మెసేజెస్లో
ఉంటుంది అన్నమాట. ఇది మనం వెనక్కి వచ్చి మెసేజెస్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ ఈ విధంగా మెసేజ్ అయితే ఉంటుంది. డియర్ ఎంప్లాయ్, ఎవర్ ఓటీపీ ఫర్ సేఫ్ ఎంఎస్ఐడి వెరిఫికేషన్ ఈజ్ 863664 అని 6 డిజిట్స్ తోటి గవర్నమెంట్ ఏపీ అని వస్తుందన్నమాట. ఈ 6 డిజిట్స్ దాన్ని మనం ఆ సైట్లో ఎంటర్ చేయాలి. ఇక్కడ 6 డిజిట్స్ ఓటీపీ దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని ఓకే చేసినట్లయితే ఇక్కడికి మన యొక్క డేటా రెడీ అయిపోతుంది అనమాట. ఈ పేజ్ని మనం కొద్దిగా క్రిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. క్రిందకి జరిపినట్లయితే ఇక్కడ చూడండి, కింద చూడండి సేఫ్ ఎంఎస్ఐడి వచ్చింది. అలాగే హెచ్ఆర్ఎంఎస్ఐడి అంటే గతంలో మనం ట్రెజరీ ఐడిని ఉపయోగించే వాళ్ళం. ఈ సేఫ్ ఎంఎస్ఐడి రాని క్రితం అనమాట. అది ప్రస్తుతానికి మనకి ఆ హెచ్ఆర్ఎంఎస్ దానికి ఏం ఉపయోగించట్లేదు. మనం అంతా కూడా అంత సేఫ్ ఎంఎస్ఐడి మీద జరుగుతుంది. సర్వీస్లో ఉన్నప్పటికీ మరి పెన్షనర్ అయినప్పటికీ అదే సేఫ్ ఎంఎస్ఐడి మరి ప్రతి దానికి కూడా చాలా అవసరం అనమాట. అంత ఇంపార్టెంట్ అయినటువంటి సేఫ్ ఎంఎస్ఐడిని కొంతమంది మర్చిపోవటం, మరి ఒక్కొక్కసారి తప్పుగా నోట్ చేసుకోవడం జరుగుతుంది. మరుపు అనేది సహజం. ఒకవేళ పొరపాటున మన సేఫ్ ఎంఎస్ఐడి మర్చిపోయినా, తప్పుగా ఎక్కించుకున్నా, మనం ఎప్పుడైనా సరే మరి 24 గంటలు ఈ సైట్ ఓపెన్ ఉంటుంది. మన యొక్క సేఫ్ ఎంఎస్ఐడిని ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలోనే మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.